వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సుపరిపాలన సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో మంచి ప్రభుత్వం ఎన్నో పథకాలు పేదలకి సంక్షేమంగా ఉండే విధంగా పథకాలు ఎన్నో ప్రవేశపెట్టాం. పేదలందరూ కూడా వాళ్ళ రాష్ట్రంలో ఆనంద వాతావరణంలో ఉన్నారు. దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మనం గతంలో ఎన్నడూ చూడని విధంగా ఎక్కడ ఎవరికి వైద్య సహాయం అందించాలన్నా కూడా రాష్ట్రం మొత్తం మీద చక్కగా సీఎంఆర్ఎఫ్ నుంచి చెక్లు వస్తున్నాయి. ముందుగా చెక్ చేసుకుంటున్నాం హాస్పిటల్లో పరీక్షలు కరెక్ట్గా జరిగినాయా లేదా, కరెక్ట్ రికార్డ్స్ ఉన్నాయా లేదా అని. రాగానే ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా ఇన్స్పెక్షన్ అవ్వగానే భారీగా బాధితులకి సహాయం అందుతుంది. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతుంది. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేనే 115 మందికి ఇచ్చాను అంటే మా ఎమ్మెల్యేలు కానీ మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు 24 మంది పార్లమెంట్ సభ్యులు అంత ఇచ్చుంటారు. మీరు అర్థం చేసుకోవాలి. నా మటుకు నేను ఈ సంవత్సరంలో 1,52,00,000 సీఎంఆర్ఎఫ్ ఫండ్ మొత్తం 115 మందికి ఇవ్వడం జరిగింది. ఎవరైనా మా ఆఫీసుకు కానీ మాకు నోటీసులోకి వచ్చి ఇబ్బంది పడుతున్నారంటే, నిజంగా కనుక బాధపడే పేదవారు ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ కి మేము రిఫర్. ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, విజయవాడ పార్లమెంట్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా సంక్షేమంలో కానీ ఏదైనా కూడా తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు గారు ఒకటే డైరెక్షన్ ఇచ్చారు. మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలను మనం పరిష్కరించాలని. అదేవిధంగా మేమందరం టీం ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి నాయకత్వం కానీ అదేవిధంగా బిహేవ్ చేస్తున్నాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా మేము వెళ్ళి పరిష్కరించి వాళ్ళ సమస్య పరిష్కరించే విధంగా, వాళ్ళకి ఎటువంటి తోడ్పాటు ఇవ్వాలో అన్నిటి ఇచ్చే విధంగా కృషి చేస్తున్నాం. ముఖ్యమంత్రులు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మానవతా సహాయం చేయడానికి సీఎంఆర్ఎఫ్ వివిధ దాతలను కూడా వివిధంగా దాతలు ఇవ్వాలని కోరుకుంటాం. ఎందుకంటే మనం చూసాం, మనం విజయవాడ నగరం వరద బాధితుల కింద దేశంలో ఎక్కడా లేని విధంగా మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ స్పందించి 650 కోట్లు ఇచ్చారు. ఇటువంటి ఇవ్వటం వల్ల ఇటువంటి ఎంతో మంది అబ్బాయిలకు భాగ్యం కలుగుతుందని ఇటువంటి కార్యక్రమానికి విరివిరిగా కూడా దాతలకు ఇచ్చిన దాతలకు ధన్యవాదాలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.